ఎందరెందరికో పదవులు వస్తున్నాయి, మా నాయకులకి పదవులు ఇవ్వండి అంటున్నారు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన గుంటూరు జిల్లా కార్యకర్తలు. ఒక సోషల్ మీడియా బేస్డ్గా ఓపెన్ లెటర్ ఈ ఇద్దరు నరేంద్రలకి అవకాశం ఇవ్వండి అన్నటువంటిది రిక్వెస్ట్ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు నమస్కారాలు. ఓసారి దయచేసి గుంటూరు జిల్లాలో జరిగిన ఈ అన్యాయం వైపు ఒకసారి చూడండి. చాలామంది నానా కష్టాలు పడ్డా అనేక మంది పార్టీ నాయకులకు, కార్యకర్తలకు మీరు న్యాయం చేసుకుంటూ అనేక పదవులు కట్టబెడుతూ వస్తున్నారు, సంతోషం. కానీ గుంటూరు జిల్లాలో ఇద్దరు నాయకులకి తీరని అన్యాయం జరిగింది సార్. 30 ఏళ్లు పైబడి పార్టీ కోసం అలుపెరగని పోరాటం చేస్తున్న ఇద్దరు నరేంద్రల పరిస్థితి తలుచుకుంటే దారుణంగా ఉంది, చాలా బాధాకరంగా ఉంది సార్. ఇద్దరు జగన్ రెడ్డి పాలనలో జైలుకి వెళ్ళి నరకం చూశారు సార్. ఎన్నో అవమానాలు పడ్డారు సార్. జగన్ రెడ్డి టార్చర్కి వీళ్ళిద్దరు కుటుంబ సభ్యులు కన్నీళ్లు గార్చారు సార్. కంటి మీద కునుకు లేకుండా బతికారు సార్ నెలల తరబడి. ఒకరు ధూళిపాళ నరేంద్ర గారు 6 సార్లు ఎమ్మెల్యే సార్. ఆయనకి ఇంతవరకు మంత్రివర్గంలో అవకాశం రాలేదు సార్, ఏ పదవి రాలేదు సార్. ఇంకొకరు దారపనేని నరేంద్ర గారు 30 ఏళ్ళుగా పార్టీలో ఉంటూ కుటుంబానికి సైతం సమయం కేటాయించకుండా మీరు అప్పచెప్పిన ప్రతి కార్యక్రమం విజయవంతంగా చేసుకుంటూ పార్టీ సేవే పరమావధిగా బతుకుతున్న ఈయనకు కూడా అన్యాయం జరిగింది సార్. మీడియా విభాగంలో రాష్ట్రమంతా కోఆర్డినేట్ చేసుకుంటూ పార్టీ కార్యక్రమాల ప్రతిఘాతంగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. దానికి కారణం దారపనేని నరేంద్ర గారు సార్. వీళ్ళిద్దరూ ఏ రోజు కూడా పార్టీ గీసిన గీత దాటలేదు సార్. వీళ్ళ పార్టీ అని చెప్పిన ప్రతి పని విజయవంతం చేశారు సార్. దయచేసి ఈ గుంటూరు జిల్లాలో జరిగిన ఈ అన్యాయాన్ని సరిదిద్దుతారని మీకు వేడుకుంటున్నాం సార్. మా గుంటూరు జిల్లా కార్యకర్తల మనోభావాలు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాం సీఎం సార్ అంటూ ఎక్కడ నెగిటివ్ లేకుండా చాలా వినమ్రంగా ఈ ఇద్దరు నరేంద్రల సంగతి చూడండి, వాళ్ళకి అవకాశాలు రాకపోవడం అనేటటువంటిది ఆవేదన కలిగిస్తుంది అన్నటువంటి విషయాన్ని చెప్పుకొచ్చారు.